నా పేరు చంద్రశేఖర్, ఎంఈఓ మెట్పల్లి. సో రాబోయేటువంటి 10th క్లాస్ ఎగ్జామ్స్ లోపల బయోసైన్స్ లోపల ఎలాంటి మెలకువలు పాటిస్తే విద్యార్థులకు బాగుంటుందని అంటే, నా సబ్జెక్టు బయోసైన్స్ టీచర్గా నేను పనిచేయడం జరిగింది కాబట్టి ముఖ్యంగా 1వ 2వ పాఠమైనటువంటి రెస్పిరేషన్ కానీ ఫోటోసింథసిస్ వీటి లోపల ఎక్కువ క్వశ్చన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అలాగే పటాలు కంపల్సరీగా వాటికి లేబలింగ్ చేయడము, నీట్గా డయాగ్రామ్ గీయడము, వాటికి టైటిల్ ఇవ్వడం. తర్వాత లాస్ట్ క్వశ్చన్ వచ్చేసి మనకు డాటా ఉంటుంది. ఆ డాటాకు సంబంధించి పైన ఉన్నటువంటి వాటి లోపల ఇంపార్టెంట్ దాదాపు దాంట్లోనే ఒక 3 క్వశ్చన్స్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఒకటి మాత్రమే మనం కొంచెం ఆలోచిస్తే 100% బయాలజీ లోపల మార్కులు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నా పేరు నారాయణమట్ల హరిప్రసాద్ శర్మ, తెలుగు ఉపాధ్యాయుని చెప్తున్నాను. తెలుగు పరీక్షకు సంబంధించి విద్యార్థుల్లో ముందుగా మొదటి పరీక్ష కాబట్టి పరీక్ష భయాన్ని పోగొట్టుకొని సునాయాసంగా పరీక్ష రాసి కూర్చోవాలి. దీనిలో పరిచిత గద్యము, అపరిచిత గద్యము అని పరిచిత గద్యంలో భాగంగా మనకు ఉపవాచకం నుండి ఇస్తారు. దానికి 5 మార్క్స్ ఈజీగా గెయిన్ చేసుకోవచ్చు. అపరిచిత గద్యంలో భాగంగా ఈచ్ క్వశ్చన్ 2 మార్క్స్ కాబట్టి 10 మార్కులు సునాయాసంగా ఆ గద్యాన్ని చదివి అర్థం చేసుకుని దానికి సంబంధించినటువంటి జవాబు రాయడము. తర్వాత పద్యపూరణ, పద్య భావము, పద్య ప్రతిపార్థము ఇది సునాయాసంగా పూరించేటప్పుడు ఈజీగా పద్యాన్ని గుర్తుపెట్టుకొని దానిలో వరుస క్రమంలో 4 పాదాలు గాను దానిలో సరైన విధంగా నింపితే కనుక ఈజీగా మార్కులు వస్తాయి. తర్వాత వ్యాకరణాంశంలో భాగంగా పద్యాలకు నుండి అర్థాలు ఎక్కువ వచ్చే అవకాశం ఉంది. అర్థాలు, తర్వాత పర్యాయ పదాలు, నానార్థాలు, వ్యుత్పత్తి అర్థాలు, ప్రకృతి వికృతులు ఇవన్నీ కూడా సునాయాసంగా సంపాదించుకోవచ్చు. అలంకారాల్లోన ఎప్పుడు వచ్చే అలంకారాలు ఉత్ప్రేక్ష అలంకారము, ఉపమాలంకారము, రూపకాలంకారాల్లో భాగంగా ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. నా పేరు బండి సుధాకర్, హిందీ టీచర్గా పనిచేస్తున్నాను నేను. రాబోయే ఎస్ఎస్సి పరీక్షల్లో విద్యార్థులు హిందీని మరీ తెలియని భాషగా భావించకుండా కొంత ప్రయత్నం చేస్తే ఫుల్ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 1 నుంచి 5 మార్కుల వరకు తెలిసినటువంటి గద్యాన్ని ఇస్తారు. అందులో నుంచి ఒక్కొక్క మార్కుతో 5 ప్రశ్నలు ఉంటాయి. తర్వాత 6 నుంచి 10 వరకు ప్రశ్నలు 2 మార్కులకు ఉంటాయి. అది అపరిచిత గద్యం. దీన్ని అందులోనే చదివి రాయడం ఉంటుంది కాబట్టి పిల్లలు చదివి అర్థం చేసుకొని రాస్తే బాగుంటుంది. అదేవిధంగా 11 నుంచి 15 వరకు పద్యభాగం నుంచి ఉంటాయి. ఆ పద్యాన్ని చదివి దాని అర్థాన్ని రాయాల్సి ఉంటుంది, భావం అర్థం చేసుకొని రాయాల్సి ఉంటుంది. తర్వాత 4 ప్రశ్నలు కంపల్సరీ రాయాల్సినవి ఉంటాయి. 4 మార్కుల కోసం 16 మార్కులు తప్పనిసరిగా అటెంప్ట్ చేయాలి. మరియు 21, 22 ఏవైతే ఉన్నాయో ప్రశ్నలు అవి పద్యభాగం నుంచి 20వ ప్రశ్న 8 మార్కులకు ఉంటుంది. 2 ప్రశ్నలు ఇస్తారు, అందులో 1 రాయాల్సి ఉంటుంది. గద్యభాగం నుంచి 2 ప్రశ్నలు ఇస్తారు, అందులో 1 రాయాల్సి ఉంటుంది. చివరిదేమో సృజనాత్మక అభివ్యక్తి. అది పోస్టర్ కావచ్చు, కరపత్రం కావచ్చు, లేకపోతే పత్రలేఖనం కావచ్చు, ఇది నిబంధన కావచ్చు. ఈ విధంగా సొంతంగా రాయాల్సి ఉంటుంది. మార్కులు ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి అన్నిటి కూడా అటెంప్ట్ చేయాలి. చివర పార్ట్ బి ఏమో భాషాకి బాత అంశాలు, విలోమ శబ్దు, సంధి, సమాస్ అన్నీ కూడా మరోసారి చదివి అర్థం చేసుకుంటే ఈజీగా రాయొచ్చు. కవి పరిచయం మీద దృష్టి పెట్టాల్సి ఉంటుంది. మామూజా అనేది మరియు కనకనకాధికారి ఇలాంటి ముఖ్యమైనటువంటి కవి పరిచయాలు కూడా జ్ఞాపకం చేసుకుంటే బాగుంటుంది. సారాంశాలు ఎక్కువ చదివితే ఏ ప్రశ్నగా జవాబు రాసే అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ. నా పేరు సవిత, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్, జెడ్పీహెచ్ఎస్ బాయ్స్ స్కూల్లో. పిల్లలు ఇంగ్లీష్లో ఈజీగా పాస్ కావచ్చు. బిలో యావరేజ్ పిల్లలు కూడా ఫస్ట్ సెకండ్ బిట్లు రీడింగ్ కాంప్రిహెన్షన్ సంబంధించి ఉంటుంది. లెసన్ చదివితే ఈజీగా పాస్ అవ్వచ్చు. తర్వాత 3rd బిట్ వచ్చేసి స్టడీ స్కిల్స్ సంబంధించి ఉంటుంది. ఈ 3 బిట్ల నుండే 32 మార్క్స్ వస్తాయి. తర్వాత వచ్చేసి 13th బిట్ గ్రామర్ పార్ట్ ఉంటుంది. తర్వాత 14th బిట్ వచ్చేసి మేజర్ డిస్కోర్సెస్, 15th 16th మైనర్ డిస్కోర్సెస్. ఈ మైనర్ డిస్కోర్సెస్ 2 మరియు ఫస్ట్ చెప్పినటువంటి 3 ప్యాసేజెస్ ఈజీగా కవర్ అయితే ఈజీగా రాయగలవచ్చు పిల్లలు. తర్వాత వచ్చేసి పార్ట్ బి లోపల గ్రామర్ పార్ట్ ఉంటుంది. అందులో ఒక పోయం తప్పితే మిగిలినవన్నీ కూడా ఈజీగా చేయొచ్చు. పిల్లలు ఎవరైతే ఒక్కొక్క లెసన్ను 10 నుండి 20 టైమ్స్ చదవగలుగుతారో వాళ్ళందరూ ప్యాసేజ్లు కానీ, గ్రామర్ పార్ట్ కానీ, పార్ట్ బి కానీ చాలా ఈజీగా చేయొచ్చు. మైనర్ డిస్కోర్స్ కానీ, మేజర్ డిస్కోర్స్ కానీ లెసన్ ఉండే ఇస్తారు కాబట్టి లెసన్ ఎవరైతే
పర్ఫెక్ట్గా చదవగలుగుతారో వాళ్ళు చాలా చాలా ఈజీగా గెట్ ఆన్ చేయొచ్చు 100 మార్క్స్. పేరు రత్నాకర్, మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. నా పేరు రత్నాకర్, జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్లో మ్యాథ్స్ టీచర్గా వర్క్ చేస్తున్నాను. పిల్లలకి మ్యాథ్స్ అంటే ఒక రకమైనటువంటి ఫోబియా ఉంటుంది. ఆ ఫోబియాను వదిలిపెట్టినట్లయితే సబ్జెక్ట్ను చాలా ఈజీగా హ్యాండిల్ చేయొచ్చు. ఫస్ట్ పిల్లలు భయాన్ని వీడాలి. మనకు ఉన్నటువంటి దాంట్లో 2 మార్కుల క్వశ్చన్స్ ఉంటాయి, 4 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి అండ్ 6 మార్క్స్ క్వశ్చన్స్ ఉంటాయి. చాలా ఈజీ చాప్టర్లు ఒక 5 నుంచి 6 వరకు ఉన్నాయి. ఫస్ట్ రియల్ నెంబర్స్, సెట్స్, తర్వాత ప్రాబబిలిటీ, స్టాటిక్స్, పాలినామియల్స్, ఇట్లాంటి కొన్ని ఈజీ చాప్టర్స్ను ఫస్ట్ టార్గెట్ చేసుకోవాలి. దాంట్లో ఉన్నటువంటి ఈజీ ఏవైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో వాటిని సాల్వ్ చేసుకుంటూ ఈజీ టు హార్డ్ అనేటువంటి మెథడ్ను పాటించినట్లయితే మనం పర్ఫెక్ట్గా చేయడానికి అవకాశం ఉంటుంది. ఎగ్జామ్లో ఫస్ట్ చూడగానే మనకి ఏవైతే క్వశ్చన్స్ 100% వస్తాయో వాటిని ఫస్ట్ సక్సెస్ఫుల్గా చేసినట్లయితే మనకు మిగతా వాటిని చేయడానికి మనకు కాన్ఫిడెన్స్ ఏర్పడుతుంది. ఆ కాన్ఫిడెన్స్ లెవెల్ పెంచుకొని మనం మ్యాథ్స్ని ఈజీగా సాధించవచ్చు. తర్వాత మనకు ఉన్నటువంటి అన్ని సబ్జెక్టులో కూడా 100/100 మార్క్స్ చేయడానికి ఉన్నటువంటి స్కోర్ చేయడానికి ఉన్నటువంటి అవకాశం ఉన్న సబ్జెక్ట్ ఏంటంటే మ్యాథ్స్. 100% మనం ఖచ్చితంగా సాధించవచ్చు. తర్వాత బిట్స్ పేపర్ పైన కూడా కొంచెం మనం దృష్టి సారించి అందులో ఉన్నటువంటి కూడా సాల్వ్ చేస్తూ ముందరికి వెళ్ళినట్లయితే కంపల్సరీ విజయాన్ని సాధించవచ్చు. పాస్ కావడం మాత్రం చాలా ఈజీ. చిన్న క్వశ్చన్స్, చిన్న సమ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ చూసుకొని ఈజీ ఉన్నటువంటి ఫస్ట్ సాల్వ్ చేసి మనం కొంచెం హార్డ్కి వెళ్ళినట్లయితే 100% సక్సెస్ అవుతాం. ఆల్ ద బెస్ట్. స్కూల్ అసిస్టెంట్ జడ్పీహెచ్ఎస్ సత్తకపల్లి. అయితే ఫిజికల్ సైన్స్ అనగానే మనం ఏం భయపడాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా దాని లోపల ఇన్ఫర్మేషన్ స్కిల్ చాలా ఈజీగా మనం మార్కులు సాధించవచ్చు. దానికి సంబంధించినటువంటి ఆన్సర్స్ ఉంటాయి. కొద్దిగా తెలిసినట్టయితే ఇన్ఫర్మేషన్ స్కిల్కి సంబంధించినటువంటి 2 మార్కులు కావచ్చు, 4 కావచ్చు, 6 మార్కులు ఈజీగా సాధించవచ్చు. అట్లాగే నెక్స్ట్ వచ్చేది డ్రాయింగ్ స్కిల్స్. ఆ డ్రాయింగ్ స్కిల్స్ సంబంధించినటువంటి చూసినట్టయితే మనకు ముఖ్యంగా రే డయాగ్రామ్స్ అంటే కాన్కేవ్ మిర్రర్ అండ్ కాన్వెక్స్ లెన్స్, అలాగే హైపర్మెట్రోఫియా, మయోఫియా, తర్వాత డయాగ్రామ్స్ సంబంధించినటువంటి ఇంకా చూసినట్టయితే ఓమ్స్ లాకి సంబంధించినటువంటి ఎక్స్పెరిమెంట్, దానికి సంబంధించిన డయాగ్రామ్ కావచ్చు, అలాగే జనరేటర్, తర్వాత ఏసీ, డైనమో, అలాగే ఇటువంటి అన్నీ ఏవైతే ఉన్నాయో ఈ పటాల నైపుణ్యాలు సాధించినట్టయితే తప్పకుండా మనకు మంచి మార్కులు సాధించేటువంటి అవకాశం ఉంటుంది. అలాగే ముఖ్యంగా మనము డయాగ్రామ్ అవసరం ఉన్న కాడ తప్పనిసరిగా డయాగ్రామ్ గీయాలి. డయాగ్రామ్ అవసరం లేని కాడ ఆ డయాగ్రామ్ గీయాల్సినటువంటి అవసరం లేదు. మీకు ఏమీ రానప్పుడు ఖచ్చితంగా డయాగ్రామ్ గీసి ఎంతో కొంత వివరించినట్టయితే తప్పకుండా దానికి సంబంధించినటువంటి మార్కులు మీకు వస్తాయి. కాబట్టి మీరు ఈ డయాగ్రామ్స్ చాలా ఇంపార్టెంట్. డయాగ్రామ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకున్నట్టయితే మీకు మంచి మార్కులు సాధించవచ్చు. నా పేరు బైరి మచ్చందర్, జడ్పీహెచ్ఎస్ రాజేశ్వరరావుపేటలో సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నాను. ముఖ్యంగా సోషల్ స్టడీస్లో సమాచార నైపుణ్యము, అదేవిధంగా పఠన నైపుణ్యాలు 2 అంశాలని తీసుకున్నట్టయితే పఠన నైపుణ్యంలో ఈజీగా 10 మార్కులు సంపాదించవచ్చు. అందులో ఒకటి 6 మార్కులది వరల్డ్ మ్యాప్ ఇస్తాడు. వరల్డ్ మ్యాప్లో గుర్తించడం. 4 మార్కుల్లో ఒకటి భారతదేశ పటం ఇస్తాడు. భారతదేశంలో ముఖ్యమైనటువంటి పట్టణాలను కానీ ప్రదేశాలను కానీ ఈజీగా గుర్తించేటువంటి అవకాశం ఉంటుంది పిల్లలకు. సమాచార నైపుణ్యంలో అందులోనే పట్టికలు ఇస్తారు, గ్రాఫ్లు ఇస్తారు, సమాచారం ఇస్తారు. అది కొంచెం చదివి అవగాహన చేసుకున్నట్టయితే విద్యార్థి ఈజీగా అందులో కూడా 10 మార్కులు సంపాదించేటువంటి అవకాశం ఉన్నది. అదేవిధంగా సమకాలీన అంశాలపై ప్రతిస్పందనలో భాగంగా ఒక కరపత్రాన్ని తయారు చేయడం, ఒక లెటర్ని రాయడం, అదేవిధంగా స్లోగన్స్ను తయారు చేయడం అనేటువంటి అంశాలు తీసుకున్నట్టయితే జనరల్ స్టడీస్ చాలా ఈజీగా ఉంటుంది. పిల్లలకు పుస్తకాలదే కాక బయట ప్రపంచంలో ఏం జరుగుతుందో అనేటువంటిది కొంచెం అవగాహన చేసుకొని రాసుకున్నట్టయితే ఈజీగా గెట్ ఆన్ అవుతారు. అదేవిధంగా పార్ట్ బి అనేటువంటిది 20 మార్కులు ఉంటుంది కాబట్టి సులభంగా అందులో 10 నుండి 15 మార్కులు ఈజీగా సంపాదించవచ్చు. మొత్తం మీద సోషల్ స్టడీస్ అనేటువంటిది చివరిగా పరీక్ష రాస్తాడు కాబట్టి ఈజీగా అప్పటికి పరీక్ష భయం అనేటువంటిది వెళ్ళిపోతుంది. కాబట్టి అందరూ కూడా మంచిగా రాయాలని కోరుకుంటున్నాను. అదేవిధంగా ఈసారి 24 పేజీల ఆన్సర్ షీట్ బుక్లెట్ కాబట్టి మంచిగా మార్జిన్ కొట్టి వచ్చింది. అదేవిధంగా లైన్స్తో వచ్చింది కాబట్టి పిల్లలకు వర్క్ కూడా తగ్గింది. ఈజీగా రాయొచ్చు. కుదిరించి రాయండి, అందంగా రాయండి, పేపర్ని అందంగా ఉంచండి, అందరూ కూడా పాస్ కాండి.